తుఫాన్ మెంధ ఏపీ గ్రామీణ జీవితాల్ని, వ్యవసాయాన్ని కకావికలం చేసి కన్నీటిలో ముంచిపోయింది. 15 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నీట మునగటం, దాదాపు 45 లక్షల మందికి పైగా నేరుగా తుఫాన్ బాధితులున్నారు అని చెప్పడం చూస్తుంటే తీరం దాటిన తర్వాత అసలు విలయం అర్థమవుతున్నట్టుంది. తుఫాన్ తీరం దాటుతున్నప్పుడు స్క్రీన్ ముందు కూర్చొని చూడడానికి ఎక్సైటింగ్ గానే అనిపించవచ్చు, కానీ పునరావాసం, సహాయ కార్యక్రమాలు అన్నిటికీ మించి దెబ్బతిన్న జీవితాలని ఎంతవరకు నిలబెట్టగలుగుతున్నాం అనే ఛాలెంజ్ ఏపీ ముందుంది ఇప్పుడు. మరి ఈ ఛాలెంజ్ని ఎంత సమర్థంగా స్వీకరించగలుగుతాం? క్షేత్రస్థాయి వాస్తవాలు, ఇటీవల ట్రాక్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి? తలుచుకుంటే భయం వేస్తోంది. మీడియా ప్రచారం చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. ఏపీ ముందున్న అసలు ఛాలెంజ్ ఇప్పుడు ఇదే. తుఫాను గాయం ప్రభుత్వ సాయం అని నేరుగా ఒక పేపర్లో హెడ్డింగ్ పెట్టేసిన తర్వాత క్లైమాక్స్ చూసేస్తున్నామా, అప్పుడే అయిపోయిందా అంతా అని సాధారణ మనిషికి అనిపించే అవకాశం ఉంటుంది. కానీ తుఫాను వచ్చినప్పుడు జరిగిన విలయం మనకు అర్థం కాదు. ఆ తుఫాను తీరం దాటిన మర్నాడు అసలు నష్టం కళ్ళకు కనపడుతుంది. పంటలు ఎంత మునిగాయి, ఎన్ని ఇళ్ళు కూలాయి, ఎన్ని జీవితాలు కూలబడ్డాయి అనే విషయం తెలిసేది అప్పుడే కదా. ఇప్పుడే ఎన్యూమరేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ కావాలి. అదే అసలు సహాయ కార్యక్రమాలకి గుండెకాయ. అంటే నష్టం ఎంత జరిగింది అనేది అంచనా కట్టడం అన్నమాట. కేంద్రం బృందాలు ఎంత వేగంగా వస్తాయి, రాష్ట్రం ఎంతవరకు సహాయ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో వాస్తవంగా చేయగలుగుతుంది అనేది ఇప్పుడే బయటపడే సందర్భం కదా. తుఫాన్ అంటే ఒక రోజులోనో 2 రోజుల్లోనో హడావిడి చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ తుఫాను ప్రభావాన్ని ఒక రైతు తట్టుకోవాలంటే, ఒక పంట ధ్వంసం అయిపోయి ఉంటుంది, 6 నెలల కాలం తన శ్రమంతా వృధా అయి ఉంటుంది, ఆ పంట వల్ల వచ్చే రాబడి లేకపోవడం వల్ల జీవితం మీద పడిన దెబ్బని తట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. తుఫాను విలయం అంటే ఇది. ఒక ఇల్లు కూలిందనుకోండి, జస్ట్ మనం 3,000, 5,000, 10,000 ఇచ్చి కదా. కానీ ఆ ఇంటిని మళ్ళీ నిలబెట్టుకోవాలి అంటే ఒక పేద కుటుంబం పడే యాతన కొన్ని ఏళ్ల పాటు ఉంటుంది. ఆ కన్నీళ్లు ఇంకిపోవడం అంత సులభం కాదు. ఇది అసలు కష్టం. మరి ఇలాంటి కష్టాన్ని ఎంతవరకు సమర్థంగా ఎదుర్కోగలుగుతామో అంటే ఉత్తరాంధ్రను అడిగితే కన్నీటి కథలు చెప్తుంది తితిలి గాథలు. అలాగే గత ఏడాది విజయవాడలో వరదలు విలయం సృష్టించినప్పుడు ఇప్పటికీ బాధితులు కదిపితే కన్నీరు అన్నట్టుగా మాట్లాడడం అనేది కనపడుతూ ఉంటుంది. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, జనం జీవితాలకి, వాళ్ళ బతుకులకి తగిలిన గాయాలకి సంబంధించిన విషయం. సపోజ్ విజయవాడ వరదల్లో 2 వీలర్లు కొట్టుకుపోయి జీవనోపాధి దెబ్బతిని ఇంట్లో సామాన్లంతా వరదార్పణం అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉంటే, రేషన్ కార్డు ఉంటేనే మీకు సాయం చేస్తాము లాంటి అసంబద్ధమైన నిబంధనలు పెట్టి సాయంలో పడిన కత్తిరింపులు ఇప్పటికీ చాలా మంది గుర్తున్నాయి. వరదొచ్చి ఊరి మీద పడుతున్నప్పుడు అరే నీకు రేషన్ కార్డు ఉందా లేదా అని అడిగి కొంప ముంచుతుందా? కాదు కదా. మునిగిన ప్రాంతాలను బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలను బట్టి కదా పరిహారం ఇవ్వాలి. పోనీ ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలంటే ఆధార్ కార్డుని ప్రాతిపదికగా తీసుకోవాలి కదా. అలా కాకుండా మనం రేషన్ కార్డు లాంటి నిబంధనలు పెట్టడం వల్ల విజయవాడలో చాలా మందికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది ఆ నష్టం, కష్టం. చేసేదే నామమాత్ర సాయం, జరిగిన నష్టం అపారంగా ఉంటే మనం కొద్దో గొప్ప చేస్తాము. ఆ కొద్దో గొప్పలో కూడా ఇలాంటి కత్తిరింపులు పడడం అనేది అసలు వరద అనంతర పరిస్థితుల్లో కనిపించిన అసలు విషాదం. తుఫాన్ వచ్చినా అంతే. మరి ఇలాంటి పరిస్థితిని మనం ఎలా తట్టుకోగలుగుతాము అనేది ఆలోచించాల్సిన సమయం, సందర్భం ఇది. మీడియా అలాంటివన్నీ వదిలేసి సమర్థంగా తిప్పికొట్టారు అంటే ఎలా తిప్పికొడతారు? టీవీల్లో చర్చలు పెట్టవచ్చు అసలు తుఫాన్ని దారి మళ్లించేస్తారు అని. అది విచక్షణకి, వివేచనకి అన్నిటికీ మించి ఆ మాట్లాడుతున్న వాళ్ళ మెంటల్ స్టేటస్ కి సంబంధించిన విషయం అయిపోతుంది. అది నష్టాన్ని అంచనా వేయక మునిపే ప్రభుత్వ సాయం అని రాయడం వల్ల అసలు ఉద్దేశం ఏంటి, అసలు విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం ప్రాపగాండా మాత్రమే నడుస్తుందా అని అనిపిస్తుంది. ఇలాంటివన్నీ బాధితుల అన్నిటినీ పక్కదారి పట్టించే ప్రయత్నాలు కాకూడదు అని కోరుకుంటాం. ఆ తర్వాత మీడియా తెలివి తక్కువతనమో లేదంటే గనక ఒక విధానంగా ఇలాంటి పద్ధతిని ఎంచుకున్నారో కానీ తుఫాను మీద చర్చల పేరుతో రాజకీయ ప్రసంగాలు చేయటము, ఎలివేషన్లు ఇచ్చుకోవడము, రోసయ్య లాంటి నాయకులతో ఇప్పటి లీడర్లని పోల్చి జాకీలేయడం చూస్తూ ఉంటే
అసలు ఎక్కడికి పోతున్నాము, ఇలాంటి ధోరణి ఎందుకు వచ్చింది అని అనిపిస్తూ ఉంది. చాలా మందికి ఈ జనరేషన్కి తెలియదేమో, రోసయ్య అంటే రాజకీయంలో ధన ప్రవాహానికి నిరసనగా ప్రత్యక్ష ఎన్నికలకి దూరంగా ఉన్న నాయకుడు. రోసయ్య అంటే వైఎస్ఆర్ లాంటి ప్రజాబలం, పొలిటికల్ గ్లామర్ ఉన్న నాయకుడికి కూడా మీ పథకాల వల్ల ఖజానా మీద ఇంత ఎఫెక్ట్ పడిపోతోంది అని నేరుగా చెప్పగలిగిన గుండె ధైర్యం ఉన్న నిక్కచ్చితత్వం ఉన్న లీడర్. రోసయ్య అంటే తల్లి మీరు నా నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఈ ముఖ్యమంత్రి పదవి మీరు ఎప్పుడు దిగమంటే అప్పుడు దిగిపోతా, నాకు అక్కర్లేదు ఇది అని చెప్పగలిగిన తామరాకు మీద నీటి బొట్టు లాంటి తత్వం ఉన్న నాయకుడు. అధికారం అంటని ఆలోచన ఉన్న నేత, పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అలాంటి నాయకుడితో పోల్చడానికి ముందు కాస్త ఆలోచన కావాలి, అంతకు మించి విచక్షణ అంటారే అది ఉండాలి. అది లేని ఎలివేషన్లు ఇప్పుడు చేస్తూ ఉంది మీడియా. ఇలాంటివి చూసినప్పుడు అసలు జన ప్రయోజనాలు, సమస్యలు పక్కదారి పట్టించేందుకు ఇలాంటి తెలివి తక్కువ ఎత్తుగడలు వేస్తున్నారా అని అనిపిస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి మరో సందర్భంలో మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్క విషయం, మీడియా అంటే అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాపకం కోసం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ రాజకీయాల్లో దట్టు అధికారంలో ఉన్నవాళ్ళు ధీరోదాత్తతో ఉండాలి. ధీరోదాత్త అంటే తెలుసు కదా, ధీ అంటే తెలివి, ఉదాత్తత అంటే బెనివలెన్సీ. అంటే తెలివితోనూ ఉదారతతోనూ గుండె ధైర్యంతోనూ వ్యవహరించాలి. అంతే తప్ప ప్రతి విషయంలోనూ ప్రచార కోణమే చూసుకోవడము, రాజకీయం కోసం ప్రతిదాన్ని డైవర్ట్ చేయాలనుకోవటం మూలన మన వైపు సాయం కోసం చూస్తున్న వాళ్ళు, మనం నమ్ముకున్న వాళ్ళు జనం అవస్థల పాలైపోయేందుకు అవకాశాలు ఉంటాయి. దయచేసి అలాంటి పరిస్థితి ఏపీలో రాకూడదు. సాధ్యమైనంత సహాయం సత్వరం తుఫాను బాధితులకి అందాలని, గుండె చెరువు అయిపోయేలాగా కనిపిస్తున్న తుఫాను ప్రభావిత ప్రాంతాల దృశ్యాల్లో సాధారణ పరిస్థితులు సాధ్యమైనంత త్వరగా నెలకొనాలని కోరుకుందాం.